కనీసం స్నానం ఉంటే ప్రక్షాళన ఉంటే గౌరవం అంటే కూడా నాకన్నా వేకి టెంపుల్ పెట్టండి. మెడ్చల్ టెంపుల్ నాకు ఐడియా లేదు. దిగంబర్ టెంపుల్ నేను ఎప్పుడు ఆగాపుర టెంపుల్, కుల్చారం ఉంది, విగ్రహాలు ఉన్నాయి, జైన్ విగ్రహాలు ఉన్నాయి. సో మనం చేస్తే దేశానికి చాలా చిన్న పర్సెంటేజ్, ఒక 0.6% ఉంటాం. మనం చూస్తే దేశంలో 130 కోట్లు మనము 1 లక్ష కూడా కాకపోవచ్చు. సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది. సో మా అందరికీ తెలుసు, నేనంటే ప్రతి ధర్మనే నమ్ముతాను, ముస్లిం కావచ్చు, ఇసాయి కావచ్చు. కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి. జైన్ చూస్తే మనము ఒక చిన్న చీమాని కూడా చంపము, సతాయించము. అంటే మన ప్రిన్సిపల్, మహావీర్ ప్రిన్సిపల్, జీవాడ్ జీనేతో వారు బతకాలి, మనం బతకాలి. సో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చేయాలి అనమాట. కానీ మనం పూజ చేసిన విధానం అనే రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి. మనము పూలు, హల్దీ, కుంకుమ ఏం వాడము. బికాజ్ మనము ఏం నమ్ముతాము, పూలు తీస్తే పూలకు ప్రాణాలు పోయినట్టే. సో మనము జస్ట్ జలంతో వాళ్ళది ప్రక్షాళన చేసేసి అలా ఉంచుతాము. సో నేను వారికి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. సో మన విగ్రహం కొద్దిగా ఇస్తే మనము మన పూజా విధానం ప్రకారం చేయగలుగుతాం. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ మేబీ ఇక్కడ మన జైన్ కుటుంబం ఉండవచ్చు కాబట్టి విగ్రహాలు ఉన్నాయి, ఇక్కడ ఉండేవారు మేబీ. ఏదో సమయ జ్ఞాపనాలు అన్నీ పోయినాయి ఇప్పుడు. సో మనం లేము ఇక్కడ. కానీ మనది టెంపుల్ కూడా హైదరాబాద్లో 3 టెంపుల్స్ ఉన్నాయి. ఒక దిగంబర్ది ఉంది, ఒక శతాంబర్ది ఉంది. ఆరాంగఢ్లో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి. విగ్రహాలు చూస్తే దిగంబర్ వాళ్ళది 2 అవి ఉంటాయి, సెక్స్ ఉంటాయి మనకి, ఒక దిగంబర్, ఒక శతాంబర్. సో దిగంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ మీన్స్ దిశ, 10 దిశాలు ఉంటాయి మనవి. అంబర్ మతలబ్ బట్టల్ని అంబర్ అంటాం. సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మనకి బట్టలు లేకుండా తిరుగుతారు. మీరు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు, మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు. వారు బట్టలు కూడా వేయరు. జెంట్స్ ఉంటే, లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు. వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అస్సలు ఏం వాడకూడదు. నేచర్లో ఎట్లా పుట్టామో ఎట్లా పోతాము, మనం బట్టలు లేకుండా ప్రపంచంలో వచ్చాము, బట్టలు లేకుండా పోతాము అని ఆ ఫిలాసఫీతో ఉంటాము. సో మన దేవుడు కూడా చూస్తే అసలు బట్టలది ఒక అది ఉండదు, ఇట్స్ లైక్ హ్యూమన్ బాడీనే. సో పూర్వాల ఇట్లా ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. కానీ ఆఫీషియల్గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి, ఎవరైనా పూజించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు. కానీ జైన్ ఫిలాసఫీలో ప్రతి వారు పూజారినే. మనకి బుక్స్ ఉంటాయి, బుక్స్ చదివి వాళ్ళ పూజ ప్రకారం వాళ్ళు చేయగలుగుతారు. సో మన విగ్రహం కొద్దిగా మీరు ఇస్తే మనం మాట్లాడవచ్చు. మంచిగా ఉంటుంది, పెయింట్ వేసినట్టు ఉన్నాం. సో అది క్లీన్ చేస్తే ఇది అయితే పర్ఫెక్ట్. అది మనం పార్శ్వనాథ్ అంటాం. పార్స్ అంటే సరుపు ఉంటాయి. మనది 24 తిరుపతులు ఉంటాయి, దాంట్లో వారు 23. వారి జన్మం కాశీలో. దెన్ గిరిడి ఒక స్థానం ఉంది జార్ఖండ్లో, వారికి అక్కడ నుంచి మోక్షప్రాప్తి అయింది. ఇలాగ గుట్ట ఉంటుంది, పార్శ్వనాథ్ అనే 27 కిలోమీటర్స్ ఉంటుంది. పేదల్ యాత్ర చేసి పోతాం, కొంచెం నడిచిపోతాం దర్శనం. ఆ ప్లేస్ నేమ్ని పారస్నాథ్ ఉంది, మీరు చూడవచ్చు. పారస్నాథ్ అంటాము. గిరిడిలో ఉంది దిగంబర్. నేను కూడా దిగంబర్. వారు కూర్చుంటాం సార్. పాత టెంపుల్లో ఇలాగనే ఉండేది, అందులోనే ఉంగి రావాలి. భీమం రఘం భారయన్